అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు నేను లంచ్ బాక్స్లోకి ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ కర్రీని ప్రిపేర్ చేశానండి. అదేంటంటే బెండకాయ వంకాయ కలిపి పుల్లగూర చేశాను. ఈ పుల్లగూర చేసినప్పుడు నేను ఎగ్ బాయిల్ చేసి అలాగే పాపడ్స్ ఫ్రై చేస్తానండి. ఈరోజు నేను లంచ్ బాక్స్లోకి అయితే ఇలా ప్రిపేర్ చేశానండి. అయితే ఈ కర్రీని పోస్ట్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసానండి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు కూడా వేసానండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక ఎండుమిరపకాయని తుంచి వేసాను. అలాగే ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చా పచ్చాగా దంచి వేసి, ఒక 6 పచ్చిమిరపకాయల్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసి, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. కొద్దిగా కరివేపాకు వేసానండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మామూలుగా పిల్లలు వెజిటబుల్స్ అనేది సరిగా తినరండి. సో అలా తినని పిల్లలకు ఈ విధంగా మనం టేస్టీగా ట్రెడిషనల్ వేలో చేసామంటే చాలా టేస్టీగా తింటారు. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత నేను ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న ఒక 1/2 కేజీ బెండకాయని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి, అలాగే ఒక 2 మీడియం సైజులో ఉన్న తెల్ల వంకాయలను కూడా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ బెండకాయల్లోకి ఒక 2 వంకాయలు మాత్రం వేసానండి. ఈ క్వాంటిటీకి 2 వంకాయలు అయితే సరిపోతాయి. కొంచెం బెండకాయలు ఎక్కువగా వేసుకొని వంకాయలు కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 4-5 నిమిషాలు ఆ వంకాయ ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజులో ఉన్న టమాటోల్ని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని, కొద్దిగా చింతపండును కూడా కడిగి వేసుకొని, ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా కడిగి వేసేసుకొని మళ్ళీ ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. టమాటోలు అనేది లైట్గా మగ్గాలి. ఒక్కొక్కసారి మనం ముందుగా అన్నీ ఉడికించుకొని పోపు చేసుకోవచ్చండి. లేదు ఈ విధంగా డైరెక్ట్గా మనం పోపులో ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకొని ఇలా కూడా పుల్లగూర చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే ఇందులో ఏదైనా ఆకుకూర కూడా వేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఆ జిగురు పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మళ్ళీ ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేశాను. ఇప్పుడు అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో మరీ ఎక్కువగా నీళ్లు వేయకూడదండి. కొంచెం మీడియం సైజులో ఉన్న గ్లాస్ నీళ్లు వేసాను. జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఓన్లీ పచ్చిమిర్చి వేసే ఈ పుల్లగూరని ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూస్తే మనకు ఈ బెండకాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉడికిపోయింటాయి. మరీ ఎక్కువ విజిల్స్ పెట్టామంటే మరీ పిసురు పిసురుగా పోతుంది, టేస్ట్ ఉండదు. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని లైట్గా ఆ పచ్చిమిర్చి, ఆ చింతపండు, ఆ టమాటోని అక్కడక్కడ కొంచెం బెండకాయ ముక్కల్ని వంకాయ ముక్కల్ని మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా మ్యాష్ చేసినా కూడా బాగుండదు. చూడండి, ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్నప్పుడు ఎగ్ పొడి కానీ తర్వాత ఆమ్లెట్ కానీ అలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి రాగి సంగటిలో కానీ రైస్తో కానీ తర్వాత రోటీ నాన్ తినే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి. నేనైతే ఈరోజు ఈ కర్రీని ప్రిపేర్ చేసి ఎగ్ బాయిల్ చేసి పాపడ్స్ ఫ్రై చేశానండి లంచ్ బాక్స్లోకి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.